ఉండేదెక్కడా పోయేదెక్కడికి 3:1:50 1943-44 ఆ ప్రాంతంలో చొరవగల ఒక భక్తుడు రమణపురంలో ఇల్లు కట్టుకుని గృహప్రవేశం కాబోతూ శ్రీవారిని సమీపించి, భగవాన్ అక్కడికి దయచేస్తే బాగుండునని చల్లగా సణిగాడు. భగవాన్ చిరునవ్వుతో, సరిపోయింది, భగవాన్ వచ్చేదెక్కడికి, వచ్చేవారంతా భగవానే అనుకో, అంతా వస్తే భగవాన్ వచ్చినట్లు కాదా ఏమి, వెళ్ళు వెళ్ళు గృహప్రవేశం కాని అని చెప్పి పంపి సమీపస్తులతో, చూచారా భగవాన్ రావాలట, ఒక్కొక్కరు ఇంతే, ఎక్కడికి పోయేది అన్నారు. వేరొక భక్తుడు అందుకుని, ఆ మధ్య ఎవరో భారతమాత కోవలు కడతామని శంకుస్థాపనకు భగవాన్ రాగలరని ప్రకటించారు కదూ అన్నాడు. అవునవును, 5-6 ఏళ్ళు అయిందనుకుంటా, రావాలన్న పిలుపు లేదు ఏమీ లేదు, కానీ రైలులో ఫస్ట్ క్లాస్ ఏర్పాటు చేశామని భగవాన్ రాగలరని పత్రికల్లో మాత్రం ప్రకటన చేశారు. నా వద్దకు వచ్చి భగవాన్ వెళతారా అని ఎందరో అడిగారు. ఉండేదెక్కడా పోయేదెక్కడికి, నాకెక్కడికి పోయేందుకు స్థలం లేదే అనేవాణ్ణి అని సెలవిచ్చారు భగవాన్. ఒకసారి తిరుపతికి ప్రయాణ సన్నాహం జరిగింది కదూ అన్నాడు ఆ భక్తుడు. నిజమే, అది విరూపాక్ష గుహలో ఉండగానే. నేను అప్పటికి పైన ఏమీ కప్పుకునేవాడిని కాను. ఎందుకో ఆ సంవత్సరం దోమల బాధ విపరీతమైంది. ఏం చేసినా పోలేదు. జయరామన్ మంచి సాలు ఒకటి తెచ్చి కప్పుకోవాల్సిందని నన్ను తొందర పెట్టాడు. నేను అది తాకనైనా లేదు. కొన్నాళ్ళు చూచారు, మడతగానే ఉన్నది. దోమలా విపరీతం. ఆ బాధపడలేక దగ్గరుండే వారంతా కూడబలుక్కుని బయట వారికి తెలియకుండా తిరుపతి యాత్రకు సన్నాహం చేస్తూ అట్లా పోవాలి ఇట్లా రావాలి అంటూ నాతో ఏమేమో చెప్పారు. అన్నింటికీ సరిసరి అంటూ వచ్చాను. ప్రయాణానికి మంచి రోజు చూచి అంతా మూటా ముల్లే కట్టి బయలుదేరి, స్వామి పోదామా అన్నారు. ఆహా పోయిరండి అన్నాను. భగవాను అన్నారు. భగవాన్ పోయేదెక్కడికి, ఉండేదెక్కడా అన్నాను. ఈ దోమల బాధ పడలేకుండా ఉన్నాం కదా అన్నారు వాళ్ళు. పడలేకుంటే మీరు పోయిరండి అన్నాను. మా కొరక బయలుదేరింది అన్నారు. నేనా ఈ బాధ పడలేనన్నది అన్నాను. ఇంకేం చెప్తారు, లాభం లేదని ప్రయాణం విరమించి సాలువైనా కప్పుకోవాల్సిందని తొందరించారు. జయరామన్ కొడుకు పిచ్చాండి అప్పటికి చాలా చిన్నవాడు. వాడు రోజు ఒక పాత గొంగడి కప్పుకొని వచ్చేవాడు. వీరికి వదలరని ఈ కొత్త సాలువ ఆ చిన్నవాడికి ఇచ్చి ఆ గొంగడి నాకు ఇస్తే కప్పుకుంటానన్నాను. ఏం చేస్తారు, తప్పదని అట్లాగే ఇస్తే కప్పుకున్నాను. కప్పుకోవడానికి అదే ఆరంభం. ముళ్ళల్లే ఉండే ఆ గొంగడి కప్పుకుంటే దోమల దగ్గరికైనా వచ్చేవి కావు, వెచ్చగానూ ఉండేది అన్నారు భగవాన్. హిందూ దేశమంతా ప్రచారం చేసి బోధించే నిమిత్తం భగవానుని పిలుచుకుని పోతామని ఎవరో ప్రయాణం చేశారట కదూ అన్నారు ఇంకొకరు. అవును, రాజేశ్వరానంద స్వామియే. పూర్వం కొన్నాళ్ళు వారు ఇక్కడ ఉన్నారు కదూ. అప్పుడు ఇండియాలో ముఖ్యమైన ప్రదేశాలకంతా భగవాన్ దయచేసి ఉపన్యాసాలు ఇచ్చి బోధ చేయాలని, అందుకుగాను ట్రైన్లో స్పెషల్ క్లాస్ ఏర్పాటు చేస్తారని, ఆ ఊళ్ళో అన్ని రోజులు ఈ ఊళ్ళో ఇన్ని రోజులు ఆగాలని చెప్తూ ఏవో ప్లాన్లు వేస్తూ ఉండేవారు. పలక్కుండా విని ఊరుకునేవాడిని. సమ్మతమేననుకున్నారు. కడకు ఒకనాడు స్పెషల్ క్లాసు అది ఇది ఏర్పాటు చేసి వారి సామానంతా మూట కట్టి, స్వామి బయలుదేరదామా అన్నారు. ఆహా దానికేం పోయి రండి అన్నాను. భగవానో అన్నారు. నేనా, ఎందుకు అన్నాను. ఆధ్యాత్మికతత్వం ఇండియాలో బోధించాలి స్వామి అన్నారు. సరి చేసేదేమీ, ఉండేదెక్కడా పోయేదెక్కడికి, నాకెక్కడికి పోయేందుకు స్థలం లేదే అన్నాను. వారు నిర్ఘాంతపోయారు. చాలామంది మోటార్లు వచ్చిన కొత్తల్లో ఉబలాటం కొద్దీ కొని వెంటనే ఇక్కడికి తెచ్చి, భగవాన్ ఒక్కసారి ఎక్కితే కొండ చుట్టూ తిప్పుకొని వస్తాం, దయచేయండి అని తొందర చేసేవాళ్ళు. అవన్నీ ఎక్కి ఎక్కడికి పోయేది అన్నారు భగవాన్. బాల్య క్రీడలు 15:1:50 తిరుచుళ్ళిలో భగవాన్ జనన మందిరం మరమ్మతు చేయించాలని సర్వాధికారి నిరంజనానంద స్వామి 1945 జనవరిలో ఆశ్రమం నుంచి చాలామంది భక్తులతో బయలుదేరి వెడుతూ ఉంటే కొందరు స్త్రీలతో కలిసి నేను వెళ్ళి అదంతా చూచి రావటము, ఆ సందర్భంలో శ్రీవారి సెలవిచ్చిన చిన్ననాటి చర్యలు రాసే ఉన్నాను. అప్పుడు మధురలో శ్రీవారికి జ్ఞానోదయమైన ఇల్లును చూచాం. అప్పుడు అక్కడ సుబ్బమ్మ అనే వృద్ధురాలు భగవాన్ గురించి ప్రశంసించిందని శ్రీవారితో మనవి చేస్తే ఆమె ఏం చెప్పిందేమిటి అని తరచి అడిగారు భగవాన్ పారిపోయినప్పుడు ఆ వీధిలోనే ఉన్నానని, చిన్నతనం నుండి వారి ప్రవర్తనలో సమత్వం వ్యక్తమవుతూ ఉండేదని, ఇట్లాగే ఏవేవో సంగతులు చెప్పింది అన్నాను. ఇంకా ఏ సంగతులు అన్నారు భగవాన్ ఉన్న ఆ ఇంట్లో నీటి వసతి తక్కువగా ఉండడం వల్ల ఎదురిళ్లలో నీళ్లు తేవలసి వచ్చేదని, అప్పుడప్పుడు భగవాన్ నీళ్లు తెచ్చి ఆ పని ఈ పని చేసి పిడతలకి సహాయపడేవారని ఏదో చెప్పింది అన్నాను. అవును, పిన్ని పెద్ద బిందె ఎత్తగలిగేది కాదు. చిన్న బిందెతో నీళ్లు ఎన్ని తెచ్చినా చాలక ఒక్కొక్కప్పుడు ఇబ్బంది అయ్యేది.
అందువల్ల అప్పుడప్పుడు పెద్ద బిందుతో తెచ్చేవాడిని, దానికేమి అన్నారు భగవాన్. అది అమ్మకు కష్టంగా తోచి అంత పెద్ద బరువు మోయిస్తున్నదే అని అనుకుండేదని, ఒకసారి ఏదో పని మీద అమ్మ మధురకు వచ్చినప్పుడు ఆమె కూడా నీళ్లు తేవలసి వచ్చి ఆ పెద్ద బిందె ఎత్తలేక, నాయనా కొంచెం నీవు తీసుకురారాదు అని భగవాన్తో అంటే, సరేని తెస్తూ, పిన్ని అన్నావే నువ్వేం చేసావు ఇప్పుడు అని భగవాన్ సెలవిచ్చారని నువ్వు విన్నాను, నిజమేనా అన్నాను నేను. భగవాన్ నవ్వుతూ, సరి దానికేమి, ఏదో జరిగింది. ఇప్పుడు అక్కడ పంపులు పెట్టారు కానీ ఆ రోజుల్లో నీటికి చాలా ఇబ్బందిగా ఉండేది. చొక్కనాథ వీధికి వైగా నది చాలా దూరం. మొట్టమొదటి మేము ఉండే ఇంటికి మాత్రం చాలా దగ్గరగా ఉండేది. అక్కడ ఉండగా నిత్యం వైగులో స్నానం చేసేవాళ్ళం. ఎండలు ముదిలితే నీరుండదు. అప్పుడు మేమంతా సాయంకాలం కాగానే వెళ్ళి సాధారణమైన బింది మునిగేంత లోతుగా చలమలు తీసి ఇసుకలో ఆడుకునేవాళ్ళం. మా ఆటలు ముగిసేసరికి చలమలు నిండేవి. ఆ నీళ్లతో స్నానం చేసి వచ్చేవాళ్ళం. నిత్యం మేము తీసే గుంటలు ఊళ్ళో వాళ్ళకు ఉపయోగించేవి అని సెలవిచ్చారు భగవాన్. మహాత్ముల వినోద క్రీడలున్నూ పరోపకారంగానే ఉంటామన్నమాట అన్నాను. అది సరి, దానికేమి కానీ మీరు వరదరాజు పెరుమాళ్ కోవిలకు వెళ్లారు కదూ, అక్కడ 3 అంతస్తుల్లోనూ 3 ప్రాకారాలు ఉన్నవా? తరచూ పిల్లలంతా పై ప్రాకారంలో చేరి బంతులాటలు, దాగుడుమూతలు మొదలైనవి ఆడేవాళ్ళం. చివరి అంతస్తులో ఉన్న కిటికీ నుంచి చూస్తే దూరంలో పెద్ద చెరువు ఒకటి కనిపిస్తుండేది. ఆ చెరువుకు అప్పుడప్పుడు వెళ్ళి పందేలు వేసుకుని ఈదేవాళ్ళం. ఎప్పుడు గెలుపు నాదే. తిప్పురం కుండ్రం పోయే మార్గంలోనే ఉన్నదా చెరువు అన్నారు భగవాన్. తిరుపురం కుండ్రంలో భగవాన్ను బాలుడితో విందారగించిన విషయం రమణలీలలో చూచాను. అక్కడికి వెళ్లేందుకు వీలు కలగలేదు అన్నాను. అది తిరుచుడికి పోయే మార్గమే, కొంచెం తిరగాలంతే. మధురకు చుట్టూ అటువంటివే పసుమల, నాగమల, ఏనుగుమల ఇంకా ఎన్నో ఉన్నవి. అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళం. వాటి మహత్తంతా హాలస్య మహత్యంలో ఉన్నది అని సెలవిచ్చారు భగవాన్. అళగర్ కోవిలకును వెళ్ళేవారటగా అన్నాను. అవునవును, అది మధురకు 12 మైళ్ళు ఉంటుంది. కోవిల చాలా పెద్దది. అక్కడ నిత్యం 2 వేళలా చక్కెర పొంగల్ వినియోగం చేస్తారు. అది ఘమఘమలాడే వాసనతో నెయ్యి ఓడుతూ చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి వెళ్ళినప్పుడు ఆ పొంగల్ అందరితో పాటు నాకు కొంచెం ఇచ్చారు. మరికొంచెం ఉంటే బాగుండినే అనిపించింది. అడిగేందుకు అభిమానం, పలకకుండా ఊరుకున్నాను. మరొకసారి వెడితే ఏమైందనుకున్నారు? అక్కడ అర్చకుల్లో ఒకరి పిల్లలు మధురలో చదువుతూ సెలవు రోజుల్లో ఇంటికి వెడుతూ ఉంటే నేను వెళ్ళి ఒక రోజంతా వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయినాను. అప్పుడు అర్చన వంతు వాళ్ళదయింది. వాళ్ళ ఇంటికి దేవాలయానికి 2 ఫర్లాంగుల దూరం ఉంటుంది. రాత్రి పూజా వినియోగాలైన వెంటనే వారి వంతు పొంగలి ఒక పెద్ద పళ్ళె నిండుగా వచ్చింది. వారు నన్ను చూచి, ఈ పిల్లవాడు దృఢంగా ఉన్నాడు, మోయగలుడు లెమ్మని ఆ పళ్ళెను నన్ను ఎత్తిన పెట్టి వాళ్ళంతా కబురు చెప్పుకుంటూ ముందు నడిచారు. అది ఎంత బరువు ఉందనుకున్నారు? బడలన్నీ నొప్పులు పుట్టినవి. రాత్రివేళ చీకటి, భగవత్ప్రసాదం కనుక కింద పడరాదు. ఏం చేసేది? మరి కొంచెం పొంగల్ ఉంటే బాగుండునని ముందు వచ్చినప్పుడు అనుకున్నందుకు ఇది ఫలితం కాబోలని అనుకుంటూ ఎలాగో మోసి ఇల్లు చేర్చాను అన్నారు భగవాన్. వారెవరూ కొంచెం సేపు తెస్తామని అనలేదా అన్నాను. వారేదో వ్యవహారాలు విషయాలు మాట్లాడుతూ నడిచారు. దీని గురించి జ్ఞాపకమా ఏమి అన్నారు భగవాన్. బరువుగా ఉన్నది మోయలేనే అని భగవాన్ అనలేదు కాబోలు అన్నాను. సరిపోయింది. ఏదో మోయవలసి ఉన్నది మోసాను అంతే. వెనక నా ఆకులో పట్టెడు ముద్ద పెట్టారు. కొంచెం తినేసరికి ముఖం మొత్తింది. ప్రసాదం కదా, పారవేయరాదని ఎలాగో తిన్నాను. వాళ్ళెవళ్ళు వేలు వేసి ముట్టనే లేదు. తెల్లారి వెనుక పనవాళ్ళకి పరివేశారు. ఏదైనా అంతే, సమృద్ధిగా ఉంటే ఎవ్వరికి అక్కర్లేదు అని సెలవిచ్చారు భగవాన్. జడభరతుడు పల్లకి మోసినట్లే భగవాన్ పళ్ళెం మోసారన్నమాట అన్నాను. దానికేమి, ఏదో పిల్లవాడు బలంగా ఉన్నాడు, మోస్తాడులెమ్మని అనుకున్నారు కానీ ఇదంతా ఎవరికి తెలుసు అంటూ ఆ ప్రసంగం తప్పించి కుస్తీ పట్లు, బంతాటలు ఇత్యాది తమ బాల్యక్రీడల విషయం ఎత్తారు భగవాన్. అవన్నీ రమణలీలలో వ్రాసి ఉన్నవి కదా.